డాన్ మీడియాకు స్వాగతం. మంత్రి నిమ్మల రామానాయుడును కలిసిన తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ సభ్యులు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ నివాసానికి వచ్చిన మంత్రివర్యులు నిమ్మల రామానాయుడును కలిసిన జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ సభ్యులు. మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు దృష్టికి జర్నలిస్టుల సమస్యలను తీసుకువెళ్లిన అసోసియేషన్ సభ్యులు. జర్నలిస్టుల సమస్యలు తనకు పూర్తిగా తెలుసని, వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చిన మంత్రి నిమ్మల. జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు జర్నలిస్టుల సంక్షేమన్నకు సంబంధించిన వినతిపత్రం అందజేత. జర్నలిస్టుల ఇంటి స్థలం, అందులో ఇంటి నిర్మాణం, అదేవిధంగా ప్రైవేటు స్కూళ్లలో జర్నలిస్టుల పిల్లలకు 50% రాయితీ, అలాగే ప్రెస్ క్లబ్ కోసం కేటాయించిన స్థలంలో భవనం ఏర్పాటు తదితర అభ్యర్థనలతో కూడిన వినతిపత్రం అందజేత. వినతిపత్రంలో ఉన్న అంశాలను పరిశీలించి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బొలిశెట్టి. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఏదైతే మా అసోసియేషన్ తరపు నుంచి ప్రధాన డిమాండ్లుగా ఉన్నటువంటి జర్నలిస్ట్ ఎప్పటి నుంచో సమస్యలు ఉన్న సమస్యలన్నీ కూడా విన్నవించడం జరిగింది. ఈ ప్రధాన డిమాండ్లుగా ఉన్నటువంటి ఏదైతే సొంత ఇంటి స్థలం, అదేవిధంగా ఆ సొంత ఇంటి స్థలంలో నిర్మాణం, అది ప్రధాన డిమాండ్. అదేవిధంగా ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం స్థలం ఉంది, ఆ స్థలంలో కూడా భవన నిర్మాణం కార్యక్రమం గురించి, అదేవిధంగా ఏదైతే జర్నలిస్టు పిల్లలు ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో 50% ఏదైతే ప్రైవేటు స్కూల్లో రాయితీ గురించి కూడా ఈ మూడు ప్రధానంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి విన్నవించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మాకు సంబంధించినటువంటి విన్నపాలని కూడా ఆయన సానుకూలంగా విని ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే 3 సంబంధించిన ప్రధాన డిమాండ్లో స్థలాల ఏర్పాటు అనేది కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాను. అదేవిధంగా 50% రాయితీ అనేది కూడా వెంటనే ఈ చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా కలెక్టర్ గారికి నివేదించి ఈ 2 ప్రధానంగా చేస్తాము. అదేవిధంగా మిగిలిన 3వది ప్రెస్ క్లబ్ భవనం కూడా ఈ 2 పనుల కార్యక్రమాలు తదనంతరం కూడా 3వ కార్యక్రమంగా కూడా ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం విషయంలో కూడా పూర్తి సహాయ సహకారాలు తన నుంచి అందజేస్తానని కూడా తెలియజేశారు. అదేవిధంగా ఈరోజు ఏదైతే మన మంత్రి వర్యులుగా ఉన్నట్టు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నిమ్మల రామానాయుడు గారిని కూడా ఈరోజు ప్రెస్ క్లబ్ అసోసియేషన్ తరఫున మేము కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో వారు కూడా స్వయంగా ఆయన మనం అడగటం కంటే కూడా ముందుగానే ప్రెస్ క్లబ్కి సంబంధించి మేము ప్రత్యేకంగా మీకు చేయడానికి మేము సానుకూలంగా ఉన్నాను కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అందరి ఆశీస్సులు మనకి మెండుగా ఉన్నాయి ప్రెస్ క్లబ్కి. ఏదైతే ప్రధానంగా ఇప్పుడు తాడేపల్లిగూడెంకి సంబంధించి ప్రెస్ క్లబ్ అసోసియేషన్ మాది ఏపీడబ్ల్యూజీ అనుబంధంగా ఉన్న ప్రెస్ క్లబ్ అనుబంధంగా ఉన్నటువంటి తాడేపల్లిగూడెం అసోసియేషన్ చాలా బలంగా ఉంది. అదేవిధంగా మిగిలిన మిత్రులు ఎవరైతే మా తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్లో ఉన్న మిగిలిన ప్రెస్ క్లబ్కి సంబంధించిన సభ్యులను కూడా కలుపుకుని ఈ స్థలం విషయంలో కానీ ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం విషయంలో కానీ మిగిలినటువంటి అన్ని అభివృద్ధి సంక్షేమ విషయంలో కలుపుకుని ముందుకు వెళతాము. ఈ విషయంలో అందరినీ కూడా సమైక్యంగా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళి ఇది సాధించి తీరతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ విషయాలు విన్నపాలని సానుకూలంగా విని సానుకూలంగా స్పందించినటువంటి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కానీ, అదేవిధంగా మంత్రివర్యులు ఈ నిమ్మల రామానాయుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.